బ్రదర్ అండ్ వైఫ్ కూడా చూసుకుంటే హ్మ్. సో అంటే మనకొచ్చే మన ఫ్యామిలీలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మనతో కలిసి ఉండగలరా హ్మ్. అని అనుకుంటారు కొంతమంది. బట్ ఆవిడ చూసుకుంటే సో ఆర్గాన్ ఫామ్ పెట్టారు, కూరగాయల వ్యాపారం అండ్ హ్మ్. అది తీసుకెళ్ళి మళ్ళీ ఆ రైతు బజార్లోకి హ్మ్. ఇవ్వడం నిజంగా నాకు అది విన్నాక చాలా కొత్తగా అనిపించింది. హ్మ్. అండ్ వాళ్ళు చేస్తున్న బెస్ట్ థింక్ అని నేను అనుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? నాకు గర్వంగా అనిపించింది. ఇప్పటికే అనిపిస్తది. ఉమ్, అంటే వాళ్ళు ఒక తప్పు పని చేస్తుంటే, ఏదో రాంగ్‌ది చేస్తుంటే, అవును. వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్ అయింటే, నాకు చాలా బాధ అనిపించేది. పోయి వాళ్ళకి చెప్తుంటే కూడా. ఉమ్. వాళ్ళకందరికీ మంచి ఫుడ్ ఇయ్యాలనేది తప్ప ఏం లేదు. అంటే జనరల్‌గా ఈ రోజుల్లో చూసుకుంటే హ్మ్. మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళది ఎక్కువ సక్సెస్ అవ్వదు. అవ్వదు. చాలా మంది థాట్స్ ఉంటాయి. హ్మ్. ఇది హ్మ్. చేస్తే బాగుండు, ఈ రోజుల్లో మంచి హ్మ్. ఫుడ్ ఎవరూ తినలేకపోతున్నారు. బట్ మనం ఇలాంటిది పెడదాం అనుకుంటారు గానీ, అది రియాలిటీకి వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు. హ్మ్. బట్ ఇక్కడ ఇలా కాదు. వీళ్ళది బాగా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ అట్లుంది. వంశీది, హ్మ్. నేత్రాది. హ్మ్. వాళ్ళకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగున్నారు. హ్మ్. వాళ్ళు చేసే పని బాగుంది. వాళ్ళు చెప్పే విధానం బాగుంది. హ్మ్. వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ బాగున్నాయి. హ్మ్. అంటే వాళ్ళు జనాలకి ఎట్లా రీచ్ కావాలి అనే అవును. వాళ్ళ టెక్నిక్స్ బాగున్నాయి. వాళ్ళు ఓకే. క్రియేట్ చేసే వీడియోస్ టెక్నిక్స్ హ్మ్. అంటే అరే వీళ్ళు స్వచ్ఛంగా చేసి వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు మనకు మొత్తం నేచర్ అంతా హెల్ప్ చేస్తుంది అంటారు. హ్మ్. సక్సెస్ రావడానికి టైం పడుతుంది, కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది హ్మ్. మంచి చేసేటప్పుడు. నేను రాసిన ఒక కొటేషన్ ఉంటుంది, నువ్వు మంచి చేస్తుంటే హ్మ్. సక్సెస్ లేటుగా వస్తుందేమో కానీ లాటుగా వస్తుంది. ఓకే. సో వీళ్ళ విషయంలో లాటుగా వచ్చింది, కానీ లేట్ ఏం కాలేదు. ఏంటేం కాదు. లేట్ కాలేదు, ఓకే. ఎందుకంటే టెక్నిక్ స్ట్రాటజీస్ అట్లున్నాయి. హ్మ్. కాకపోతే మంచి చేస్తున్నారు, అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలని రైట్. తప్ప ఏం లేదు వాళ్ళకి. డైలాగ్ చాలా బాగుంది. సక్సెస్ అనేది లేట్‌గా వస్తుంది. కానీ లాటుగా వస్తుంది. లేట్‌గా వస్తుంది. బట్ ఈ లేట్ మీకు కూడా సక్సెస్ చాలా లేట్ అవును, వచ్చింది. చాలా లేట్. ఆ లేట్ గ్యాప్‌లో మీరు పడ్డ స్ట్రగుల్ చాలా ఉన్నాయి. సో మీకెందుకు అంత లేట్‌గా వచ్చింది అనుకోవచ్చు? అంటే లేటుగా రాలేదు. హ్మ్. లైమ్ లైట్ లోకి నేను వచ్చింది కొంచెం టైం పట్టింది హ్మ్. అంతే తప్పితే సక్సెస్ అనేది లేట్ ఏం కాలేదు. మనకు బ్యాంబూ ట్రీ కథ ఒకటి ఉంటుంది కదా, హ్మ్. చైనీస్ బ్యాంబూ అని ఒకటి ఉంటుంది. ఓకే. దాన్ని సీడ్ వేసినాక అది 5 ఏళ్ల వరకు 5 ఇయర్స్ వరకు మొలక రాదు. 5 ఇయర్స్. 5 ఇయర్స్ వరకు మొలకనే రాదు. హ్మ్. చాలా మంది దాన్ని గివ్ అప్ ఇచ్చేస్తారు, ఇదేంది ఇంత వేస్ట్ ఉంది హ్మ్. అనుకొని వదిలేస్తారు. కానీ 5 ఇయర్స్ తర్వాత రోజుకి అది 1.5 ఫీట్ పెరుగుతుంది. సో రోజుకు 1.5 ఫీట్ పెరిగి అది 45 డేస్ లో 90 ఫీట్ పెరుగుతుంది. 1.5 ఫీట్ అంటే ఇమాజిన్ చేయండి, 4 రోజుల్లో 6 ఫీట్. హ్మ్. అంటే 1.5 మంత్ లో మంత్లో 90 ఫీట్ పెరిగేస్తుంది. ఓకే. అందరు దాన్ని వచ్చి ఎట్లా పొగుడుతుంటారంట అంటే, హ్మ్. దీనికి ఓవర్ నైట్ ఫేమ్ వచ్చింది అన్నట్టు. 45 డేస్ లో 90 ఫీట్, 45 డేస్ లో 90 ఫీట్. అది 45 డేస్ లో 90 ఫీట్ ఇంకా పెరగలేదు. 5 ఇయర్స్ ఉండు. 5 ఇయర్స్ 45 డేస్ లో 90 ఫీట్ పెరిగింది అది. యాహ్! ఆ 5 ఇయర్స్ ఏం చేసిందంటే లోపల దాని రూట్స్ ని ఎంతో స్ట్రాంగ్ చేసుకుంది. హ్మ్. నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళ్ళిపోయింది. అది లోపల పెరిగేది ఎవరికి కనపడలే, హ్మ్. బయటికి. బయట పెరిగేది కనిపించింది. బయట అది 90 ఫీట్ పెరగాలంటే లోపల ఎంత బలంగా ఉండి ఉండాలి, ఓకే. దాని వేర్లు ఎంత బలంగా ఉండి ఉండాలి. సో నా లైఫ్ లో ఏం జరిగిందంటే నావన్నీ వేర్లు పెరిగినాయి, అది 5 ఇయర్స్ పట్టింది. ఓకే. సో దాని తర్వాత బయటికి వచ్చినాక అంటే ఇప్పుడు మీరు ఆలోచించుకుంటారా? లేకపోతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయా టైంకి? అంటే జరిగినట్టు చెప్తా. అంటే ఉన్నట్టు చెప్తా కాబట్టి సూపర్. రైట్. కొంచెం కృష్ణ చైతన్య స్టార్టింగ్‌లో చాలా ఫైనాన్షియల్ స్టేజ్ చూసి ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చారు. అవును. సో అలా వచ్చిన వ్యక్తి కొన్ని సెమినార్ టైంలో అతిగా ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుంటానని టాక్. నాది 125 రూపీస్ పర్ అవర్ తో స్టార్ట్ అయింది నా జర్నీ హ్మ్. హ్మ్. ఈ టీచింగ్ ఫీల్డ్. ఓకే. మా తమ్ముడు మా అక్క ఇద్దరు. బ్రదర్‌కి బాగా మీరు హెల్ప్‌ఫుల్ అయ్యారంట కదా! 1 మంత్‌లో మొత్తం ఫటాఫట్. చేసేసిన హెల్ప్ అంటే వానికి నాకు నేను చేసింది హెల్ప్ లాగా అనిపించింది. నేను చేసిన మేజర్ హెల్ప్ ఏంటంటే డ్రైవింగ్ లో సగం సగం చేసినాం. 13th ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం, మార్చ్ 13th. 17th రిషికేష్ రీచ్ అయినాం. సో 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసి ఉంటా, అది హెల్ప్. 17th వాళ్ళు పరిచయం అయినాక వాళ్ళే క్లోజ్ అయినరు. 13 రోజుల్లో 30th పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లికి నేను అభ్యంతరం చెప్పలేదు. నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా, ఇది కాదు పద్ధతి, ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు, అట్లాంటి మాటలు లేవు నాకు. కానీ అనిపించలేదా? అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా, పెద్దోడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అని అడుగుతారు కదా, అలా ఎవరైనా? పంతులు కూడా అన్నాడు అట్లా చేసుకోకండి అని. చుట్టాల వరకు పోలేదు ఇది. ఓకే. నాకంటూ ఫ్యామిలీ అంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను, అమ్మ నాన్న, అక్క, అమ్మమ్మ, మా బావ, పిల్లలు, ఇద్దరు అల్లుళ్ళు, ఇది నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు ఫరక్ పడది. ఓకే. వీళ్ళకు ఎప్పుడు బాధ అవుతుంది అంటే, నేను బాధపడుతుంటే బాధ అవుతుంది. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతుంది, అయ్యో నేను మా తమ్ముడికి పెళ్ళయింది
ఇక నాకు ఎవరు పిల్లని ఇయ్యరు అని నేను మూల కూర్చొని తమ్ముడు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి అని నేను ఏడుస్తుంటే మా అమ్మ అయ్యో పాపం నా పెద్ద కొడుకు జీవితం ఇట్లా అయిపోయిందని మా అమ్మ బాధ. ఓకే. నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి నేనే బంధువుల్ని రిసీవ్ చేసుకుని నేను ఆనందంగా ఉన్నప్పుడు నా ఫ్యామిలీకి అయితే ఒక ప్రాబ్లం లేదు. నేను ఆనందంగా ఉన్నప్పుడు నా చుట్టాలు నా దగ్గరికి వచ్చి అయ్యో అనేంత ధైర్యం మా చుట్టాలలో ఎవరికి లేదు. ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటే మన చుట్టాలు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా చుట్టాలు ఇట్లా, మా బంధువులు ఇట్లా, రిలేటివ్స్ ఇట్లా, సొసైటీ ఇట్లా అంటారు కదా. సొసైటీ ఏమంటుందని భయపడుతుంటారు కదా. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సొసైటీ ఎట్లా బిహేవ్ చేయాలో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినావు. నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినాక నువ్వే భయపడుకుంటా, నువ్వే ఎవడేమంటాడో అని ఇట్లా బెరుగుంటే వాళ్ళు వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏం అనాలో దాన్ని వేసి వెళ్ళిపోతారు. నువ్వు ఇక కుమిలిపోతావు. నువ్వే దర్జాగా నా కూతుర్ని నేను పెళ్లి చేసిన, బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది, ఏ క్యాస్ట్ అయితే ఏంది, నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని నువ్వు ఇట్లా రుబాబుగా కూర్చున్నావు అనుకో, ఒక్కడు కూడా నీ దగ్గర రావడానికి భయపడుతుంది. మనం భయపడుతుంటే కుక్కలు ఎంట పడతాయి. మనం పరిగెడుతుంటే మనకంటే ఫస్ట్ పరిగెత్తి వచ్చి మనం పిక్క పట్టుకుంటాయి. ఎంత మనం బెరుగ్గా కనిపిస్తే కుక్కకి అంత అట్రాక్టివ్ కనిపిస్తాం మనం, అది మన ఎంట పడుతుంది. మనం ధైర్యంగా నిలబడి కుక్క వస్తుంటే కుక్కని ఇట్లా చూసినాం అనుకోండి, అది వెనకకి వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క అయినా దాని మీదకి మనం ఇట్లా పోతే అది వెనక పోతుంది. రియాలిటీ. ఇట్లా రాయి తీసుకున్నట్టు చేస్తే అంత దూరం పరిగెడుతుంది. సొసైటీ కూడా అంతే. మనం భయపడుతున్నంత వరకు దానికి అటాక్ చేయబోతుంది. మనం ధైర్యంగా ఉన్నంత వరకు దరిదాపులకు కూడా రారు. మన లక్ష్మణ రేఖలాగా మన చుట్టూ మన యాటిట్యూడ్ మన చుట్టూ మనల్ని కాపాడుతుంది. సో ఎవ్వరు కూడా కొడుకు ఫెయిల్ అయ్యింది అని ఫస్ట్ వాళ్ళే బాధపడుతున్నారు. కొడుకు ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారు, అరే ఫెయిల్ అయ్యిండు నెక్స్ట్ పాస్ అవుతాడు నీకు ఎందుకు అంటే వాడు మొహం మీద పెట్టుకుంటాడు. ఒక్కరితోని అట్లా మాట్లాడి చూడండి, 10 మంది విని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం కాదు, అవును ఫెయిల్ అయితే ఏమైతుంది వాళ్ళే వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను అదే చేస్తా. ఇప్పుడు మీరు మీరే సిగ్గుపడుతున్నారు, మీరే వణుకుతున్నారు అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి ఏంది ఇది ఒక బతుక అంట. మీరు కాన్ఫిడెంట్ గా మీ లైఫ్ మీరు ఉన్నారు, మీరు పక్కన మీ ఫ్రెండ్ తోనో వాడుతున్నా అరే నోరు మూసుకోరా, నా లైఫ్ ఏందో నాకు తెలుసు, ఇంకోసారి నాతో అట్లా మాట్లాడితే మంచిగా ఉండదని మీరు మాట్లాడుతున్నారు అనుకో, నేను భయపడతాను. అరే ఎందుకు వచ్చింది నేను మీకే వచ్చి సలహాలు. సో మన రియాక్షన్స్ ని బట్టే మన సొసైటీ, మన బంధువులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఉంటారు. అది అర్థం చేసుకోకుండా అందరు కన్ఫ్యూజ్ అయిపోయి నా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎట్లా అని అమ్మా నాన్నలే డోర్లు వేసుకొని భయపడుతూ ఎవ్వరు ఫోన్లు ఎత్తకుండా ఇట్లుంటారు. ఫోన్ అయితే ఏం రా చెప్పు అన్నాడు అనుకో, ఏంది నీ కూతురు ఎవరినో పెళ్లి చేసి అవును చేసుకుంది, ఏంది నువ్వు రావా వచ్చేసే రేపు 47 ఏం మాట్లాడతాడు, నెక్స్ట్ ఏమన్నా మాట్లాడడానికి ఉందా? అంత సింపుల్. చాలా మంది ఈ భయంతోనే ఉంటారు. అదే అంటే మనము ఎట్లా, నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూకి పోతారు కదా, ఇంటర్వ్యూవర్ని మనము రూల్ చేయొచ్చు. మనం ఏ క్వశ్చన్ అడగాలి వాళ్ళు అనేది మనం డైరెక్ట్ చేయొచ్చు, అట్లా బిహేవ్ చేయొచ్చు. మనం ఒకవేళ ప్రిపేర్డ్